ప్రతిపక్షాల ఆనందం ఎంతోసేపు నిలబడలేదు. నిన్నటిదాకా నవ్వారు, ఇవాళ ఏడుస్తున్నారు. మోడీ గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర కాక్రోజులు ఆందోళన చేసినప్పుడు ప్రతిపక్షాలన్నీ ఆనందపడ్డాయి. ఇది కదా మాకు కావాల్సింది అనుకున్నాయి. మోడీ గారికి వ్యతిరేకంగా జంజీలు మాట్లాడుతున్నప్పుడు ఆనందంగా విన్నారు, నవ్వుతూ విన్నారు, మాకు వినసొంపుగా ఉంది అన్నారు. కానీ ఇవాళ ఏమైంది? అదే జంజీలు, అదే యువతరం ఇలా పంజాబ్లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నది. జార్ఖండ్లో ఉన్నటువంటి జేఎంఎం కాంగ్రెస్తో కూడిన ప్రభుత్వం మీద పోరాటం చేస్తుంది. ఇప్పుడు పంజాబ్లో అక్కడ ఫార్మసీ ఆఫీసర్ల నియామక ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందని చెప్పేసి అక్కడ యువతరం రోడ్డు మీదకి వచ్చి ఆమ్ ఆద్మీ ప్రభుత్వంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజీనామా చేయాలి, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని అక్కడ యువతరం పోరాటం చేస్తుంది. అలాగే జార్ఖండ్లో అక్కడ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామకాల్లో పేపర్ లీకేజ్ జరిగింది అని చెప్పేసి అక్కడ యువతరం అక్కడున్న ప్రభుత్వం మీద పోరాటం చేస్తుంది. సో ఇప్పుడు మరి జార్ఖండ్లో జరుగుతున్న పోరాటానికి రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి, పంజాబ్లో జరుగుతున్న పోరాటానికి కేజ్రీవాల్ సమాధానం చెప్పాలి. చెప్తారా? ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర యువతరం పోరాటం చేసినప్పుడు ఆనందపడ్డారు కదా, ఇలా పంజాబ్లో జరుగుతున్న పోరాటానికి మరి కేజ్రీవాల్ సమాధానం చెప్పాలి కదా. అక్కడున్న ఇద్దరు మంత్రులతో రాజీనామా చేపించాలి కదా. ఇప్పుడు యువతరం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అడిగినప్పుడు రాహుల్ గాంధీ సపోర్ట్ చేశాడుగా, కేజ్రీవాల్ సపోర్ట్ చేశాడుగా, రాజీనామా చేయాల్సిందే అన్నారుగా. మరి ఆ డిమాండ్కి సపోర్ట్ చేసినప్పుడు అలాంటి డిమాండ్లు ఇక్కడ కూడా వస్తున్నాయి. మరి వీటికి కూడా స్పందించి వాళ్ళ ప్రభుత్వాల్లో ఉన్న మంత్రుల చేత రాజీనామాలు చేపించాలిగా. మరి చేపించండి రాజీనామాలు. సో వాళ్ళు రాజేసిన అగ్గి ఇవాళ వాళ్ళకే అంటుకుంది. అంటే ప్రతిపక్షాలు రాజేసిన అగ్గి ఇవాళ ప్రతిపక్షాలకే అంటుకుంది. అది రియాలిటీ.